బ్యాక్ టు బి అలర్ట్. ఒకరి తర్వాత ఒకరు వరుసగా 2 మర్డర్లు. చచ్చిన 2 పాత నేరస్తులే, చంపింది కూడా పాత నేరస్తులే. దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, అత్యాచారాల నిందితులంతా ఇలా ఒకరినొకరు చంపుకుంటున్నారు. కారణం ఆధిపత్యం, పట్టు సాధించాలన్న పట్టుదల. ఒకరితో మరొకరు స్నేహంగా ఉంటూనే ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాడట్లేదు. ఇప్పటికే 2 హత్యలు, ఇంకెంతమంది హిట్ లిస్ట్ లో ఉన్నారో అన్న భయం. రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ రేపుతున్న అలజడిపై స్పెషల్ స్టోరీ. ప్రశాంత రాజమండ్రిలో కొంతకాలంగా బ్లేడ్ బ్యాచ్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. నగరంలోని అత్తెమ్మదిప్ప, రాజేంద్రనగర్లకు చెందిన బ్లేడ్ బ్యాచ్లు చోరీలు, దోపిడీలు, అత్యాచారాలతో నగరాన్ని వణికిస్తున్నారు. రాజమండ్రిలో ఉన్న 2 బ్లేడ్ బ్యాచ్లు స్నేహంగా ఉంటూ నేరాలకు పాల్పడేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఇన్నాళ్లు కలిసే నేరాలు చేసిన 2 బ్యాచ్ల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. మద్యం మత్తులో మొదలవుతున్న గొడవలు హత్యలకు దారితీస్తున్నాయి. అనేక కేసుల్లో నిందితుడైన పందిరి శివతో పాటు మరో 11 మంది మే 25న రాజేంద్రనగర్ కు చెందిన ధనాల రమేష్ ను కిడ్నాప్ చేసి చంపేశారు. ఇక అప్పటి నుంచి 2 బ్లేడ్ బ్యాచ్ల మధ్య వార్ మరింత ముదిరింది. గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడైన కరణం శ్రీనివాస్ అనుచరుడు ధనాల రమేష్ అతన్ని చంపడంతో కరణం శ్రీనివాస్ పగతో రగిలిపోయాడు. రమేష్ హత్య కేసులో జైలుకు వెళ్లిన పందిరి శివను పథకం ప్రకారం స్నేహితులతో బెయిల్పై విడుదల చేయించాడు. అద్దెమదెబ్బ బ్లేడ్ బ్యాచ్ కు లీడర్ గా చలామణి అవుతున్న పందిరి శివను జైలు నుంచి విడుదలైన 3వ రోజే చంపేందుకు స్కెచ్ చేశాడు. సెప్టెంబర్ 18న రాత్రి 10 గంటల సమయంలో పేపర్ మిల్లు పక్కన గోదావరి గట్టుపై నిర్మానుష్య ప్రాంతానికి పందిరి శివను తీసుకెళ్లారు. అక్కడ రంగంలోకి దిగిన కరణం శ్రీనివాస్ బ్లేడ్ బ్యాచ్ ఇనుపముళ్ల రాడ్డుతో పందిరి శివను కిరాతకంగా చంపేసింది. కేసును లోతుగా దర్యాప్తు చేస్తే ముఠా కక్షలే ఈ మర్డర్కు కారణమని తేలింది. పందిరి శివ హత్య కేసులో రాజేంద్రనగర్ బ్యాచ్ కు చెందిన కరణం శ్రీనివాస్ తో పాటు మరో 5గురిని అరెస్ట్ చేశారు. వీరంతా శాటిలైట్ సిటీలోని ఓ స్నేహితుడి ఇంట్లో తలదాచుకోగా పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. హత్యకు ఉపయోగించిన రాడ్డును స్వాధీనం చేసుకున్నారు. కరణం, వాసు మరియు అతని అనుచరులు ఇంకొక 5గురు కలిసి చేసినట్లుగా దీన్ని నిర్ధారించడం జరిగింది. వాళ్ళు చెప్పినటువంటి కన్ఫెషన్ మేరకు, కరణం, వాసు కన్ఫెషన్ మేరకు మిగతా 5గురు నిందితుల్ని, అదేవిధంగా వాళ్ళు ఉపయోగించినటువంటి హత్యకు ఉపయోగించినటువంటి ఈ ఆయుధాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. బ్లేడ్ బ్యాచ్ల మధ్య వార్ హత్యలకు దారితీస్తుండడం రాజమండ్రి నగరంలో కలకలం రేపుతున్నాయి. రాత్రి వేళల్లో వీధుల్లో అరుపులు, కేకలు స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. రాజమండ్రిలో జరిగే నేరాల్లో నిందితులు ఎక్కువగా బ్లేడ్ బ్యాచ్లకు చెందిన వాళ్లే. దొంగతనాలు, దోపిడీల నుంచి సంచలనం సృష్టించిన కేరళ యువతి గ్యాంగ్ రేప్ కేసులో ఈ ముఠా సభ్యులే నిందితులు. ఆ తర్వాత కూడా బ్లేడ్ బ్యాచ్ అరాచకాలు తగ్గలేదు, మరింత పెరిగాయి. ఈ పరిస్థితి ఎంతవరకు వెళుతుందోనన్న ఆందోళన రాజమండ్రి వాసుల్లో కనిపిస్తోంది. రౌడీయిజం ఖచ్చితంగా పూర్తిగా అరికట్టాలి. రాజమండ్రిలో బీటెక్ చిన్న చదివే కుర్రోళ్లు కూడా రౌడీయిజం ప్రజలు భయపెట్టే విధంగా తయారయ్యారు. 2 బ్లేడ్ బ్యాచ్లకు చెందిన కొందరు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వీళ్లు బెయిల్పై బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఒకరిపై మరొకరు కక్ష పెంచుకున్న పరిస్థితుల్లో ఈ గ్యాంగులు బయటకు వస్తే ఇంకెన్ని నేరాలు జరుగుతాయో అన్న అనుమానాలున్నాయి. 2 ముఠాలోని సభ్యులు 18 ఏళ్ల నుంచి 25 ఏళ్లలోపు యువకులే. అసలే కుర్రాళ్లు, ఉడుకు రక్తం, పైగా పగ ప్రతీకారాలు. ప్రశాంతంగా ఉండే రాజమండ్రిలో ఈ అల్లరిమూకలు ఎలాంటి అలజడులు సృష్టిస్తాయోనని భయపడుతున్నారు స్థానికులు. ల్యాండ్ గ్రాబర్స్ పెరిగిపోయారు, రౌడీ షీటర్లు పెరిగిపోయారు, నేర ప్రవృత్తి పెరిగింది. బహిరంగంగానే నేరాలు చేసేటువంటి పరిస్థితి ఈ నగరంలో కొనసాగుతోంది. కాబట్టి దీన్ని అరికట్టడానికి పోలీసులు సమగ్రమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు 2 బ్లేడ్ బ్యాచ్లతో వణికిపోతుంటే రాజమండ్రిలో ఇటీవల స్ట్రీట్ రౌడీలు పెరిగారు. ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడుతున్నారు. అన్ని ప్రాంతాల్లో రౌడీయిజం పెరిగిపోతోంది. జనంలో భయం పోగొట్టేందుకు కార్డన్ సెర్చ్లు, వాహనాల తనిఖీలు చేస్తున్న పోలీసులు రౌడీ షీటర్లతో పాటు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు. కేసులు ఎక్కువగా ఉన్న నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. కూడా నామవరం దగ్గర వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి వెంకటేష్ అతని ఇంట్లో వీళ్ళు షెల్టర్ తీసుకుంటే వీళ్ళందరినీ కూడా సమాచారం మేరకు అక్కడ వీళ్ళందరినీ కూడా పోలీస్ కస్టడీలోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని రేపు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. రౌడీలు, బ్లేడ్ బ్యాచ్ నేరగాళ్లతో రాజమండ్రి వాసుల్లో భయం పెరిగింది. మరి ఈ నేరగాళ్లకు పోలీసులు ఎలా అడ్డుకట్టు వేస్తారో చూడాలి.